హల్లెలూయా! యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. నిజంగా ప్రేమించే దేవుడు, రక్షించే దేవుడు, కనుపాప రీతిగా నిజంగా మనల్ని కాపాడే యేసయ్య సర్వశక్తిగల నామమందు మీ అందరికీ నిజంగా వందనాలు తెలియజేస్తుంటున్నాను. హల్లెలూయా! నిజంగా ప్రేమైన వాళ్ళరా, దేవుని మాటలు ఎంత బలమైనవి అంటే నిజంగా బైబిల్‌లో రాయబడి ఉంటది. సాక్షాత్తు యేసు ప్రభు అంటాడు, మరియా ఉత్తమమైన దానిని వెనుకుందంట. ఏంటి ఎన్నుకునింది? దేవుని పాద సన్నిధిలో ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వినటం ప్రేమైన వాళ్ళ. అందుకే దేవుడన్నాడు, మార్తా నీవు అనేక పనులు విస్తారంగా పనులు కలిగి ఉన్నావు. అయితే మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది అన్నాడు. హల్లెలూయా! అంటే దేవుని వాక్యం యొక్క ఇంపార్టెంట్ ఎంత అంటే ద బెస్ట్ అంట ప్రేమైన వాళ్ళు. అంటే వాక్యం ధ్యానించడం, వాక్యం వినడం ఎంత శ్రేష్టకరం అంటే చాలా ఆశీర్వాదకరం. కానీ అనేక మంది జీవితాల్లో ఏ రీతిగా ఉంటారంటే బైబిల్ చదవరు. దేవుని మాటలు వినడానికి నిజంగా ప్రేమైన వాళ్ళ ఆసక్తి అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. అయితే దేవుడు అంటున్నాడు, అయ్యా ఆయన పాదాల దగ్గర కూర్చొని వినేవారి జీవితం ఏదంట ఉత్తమమైన దానిని ఎన్నుకున్నారు అని. హల్లెలూయా! అనేక సార్లు మరి సేవకులు దేవుని మాటలు చెప్తూ ఉన్నప్పుడు మనం ఏమనుకుంటుంటామంటే, ఒక వాక్య భాగాన్ని చదివారనుకోండి, ఇది నాకు తెలుసు. లేకపోతే ఇంకొకటి ఏది చదివినా ఈ రీతిగా అనుకుంటూ ఉంటారు ప్రేమైన వాళ్ళు. అయితే దేవుడు ఈ రీతిగా అనుకుంటున్న బిడ్డలతో ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాడు. ఏంటి అంటే, మనం ఎక్కడైనా ప్రేమైన వాళ్ళలా క్వారీస్‌లోకి వెళ్తే, అక్కడ భూమిలోంచి ఖనిజాలను తీస్తూ ఉంటారు. రకరకాల మరి వాటిని తీస్తూ ఉంటారు. తీస్తున్నప్పుడు ఒకవేళ నేను అనుకుందాం, ముగ్గురు రాళ్ళే ఉన్నాయనుకోండి. లేకపోతే గ్రానైట్ రాయే ఉందనుకో. ఒకవేళ ఫస్ట్ తీసి ఉంటారు. తీస్తే అది ఇంత కాస్ట్ అని ఉంటది. అంతే కదా! ఆ తరువాత కొద్ది రోజుల తర్వాత మన అదే క్వారీ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మళ్ళా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఆ రాయి తీస్తూనే ఉంటారు. ఆ రాయి తీయబడుతూనే ఉంటది. దాని వాల్యూ పెరుగుతూనే ఉంటది. హల్లెలూయా! సేమ్ రాయే ప్రేమైన వాళ్ళు. ఏమి మార్పు ఉండదు. అయితే ఆ క్వారీలోంచి వచ్చే ఆ రాయి రేటు పెరుగుతూనే ఉంటది గానీ, ఎప్పుడు తరగదు, తగ్గిపోదు. మరి దేవుడు కలగజేసిన సృష్టిలో ఉన్న ఆ ఖనిజమే అంత మరి కాస్ట్‌లీ అయితే, ఫస్ట్ రోజు చూసింటాం అదే. ఆ రెండో రోజు చూసింటాం అదే. అయినా కూడా ఆ విలువలో రోజులు గడిచే కొద్దీ విలువ పెరుగుతూ వస్తే, మరి సర్వశక్తివంతుడైన దేవుని మాటలు ఇంకెంత శ్రేష్టం ప్రేమ. ఎందుకంటే బైబిల్‌లో రాయబడి ఉంటది. ఆయన వాక్యము రెండంచెల వాడిగల ఖడ్గమై ఉన్నది. హల్లెలూయా! అసలు మనకు దేవుని వాక్యం గురించి తెలిసేది చాలా చాలా తక్కువ. ఎప్పుడు దేవుని వాక్యాన్ని మనం చదివినా అనేకమైన సంగతులు దేవుడు వాటిలోంచి మనతో మాట్లాడుతూ ఉంటాడు ప్రేమైన వాళ్ళు. నేను బైబిల్ చదివేశాను. లేకపోతే కొత్త నిబంధనలో లేకపోతే పలానా దేవుని పలానా వచ్చినము కాదు ప్రేమ. నువ్వు ఎప్పుడు చదివినా దేవుని మాట ఏ రీతిగా ఉంటది? క్రొత్తగానే ఉంటది ప్రేమ. ఎన్నో సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటున్నారు దైవసేవకులు. మరి ఎప్పుడు చదివినా క్రొత్తగానే ఉంటది. అంటే దానిలో ఉన్న టేస్ట్ తగ్గిండదు. లేకపోతే బైబిల్ అనే దేవుని వాక్యం యొక్క వాల్యూ ఎప్పుడు తగ్గదు ప్రేమైన వాళ్ళు. హల్లెలూయా! ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు గైకొన్నవారు క్రైస్తవులే కాదు, బిలీవర్సే కాదు, అన్యులు సైతం మేలు పొందడం ప్రారంభించారు. నిజంగా ప్రేమ. మరి చెప్తూ ఉంటారు మహాత్మా గాంధీ కూడా బైబిల్ చదివారు. ఆ బైబిల్‌లో ఉన్న మాట సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించు. ఆ మాట పాటిస్తే ఏమైంది? భారతదేశానికి స్వతంత్రమే తిరిగి రాగలిగింది. హల్లెలూయా! దేవుని మాటలు అంత శక్తివంతం. అనేక సార్లు దేవుని మాటలు వినకుండా, వాక్యాన్ని వినకుండా, బైబిలే చదవకుండా ఉంటాం. అయితే మన జీవితాల్లో ఏ రీతిగా ఉండాలంటే, శ్రేష్టమైన వాటిని మనం తీసుకునేవారిగా ఉండడం దేవుని చిత్తం. అందుకే దేవుని మాటలు మనం చదివేవారిగా, పాటించేవారిగా ఉంటే,
తద్వారా గొప్ప ఆశీర్వాదం మన జీవితాలు మనం పొందేవారిగా ఉంటాం. కాబట్టి ఈ దినం నుంచి దేవుడు వాక్యం నాకు తెలుసు అనేది కాదు. నిజంగా ప్రేమైన వారు. ఆ ఆ గనిలో ఉన్న మార్బల్ మనకు తెలుసు. దాని రేట్ ఎప్పుడు తగ్గదు. హల్లెలూయా! దేవుని వాక్యం అంతకంటే శ్రేష్టమైనది. కాబట్టి దేవుని మాటలు విన్న ప్రతిసారి జీవితాలే బ్రతకడం ప్రారంభిస్తాయి. అతి శ్రేష్టమైన వాక్యం ఎదుట గడిపేవారిగా, దేవుని మాటలు వినేవారిగా ఉన్నాం. తద్వారా ఆశీర్వాదాలు పొందే బిడ్డలుగా ఉండడం. తల వంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, జీవం కలిగిన జీవాధిపతి. ఆయన నీ వాక్యం యొక్క శ్రేష్టత ఎంత గొప్పదో ప్రభా. మరొకసారి తండ్రిని బిడ్డలకు వివరించినందుకు బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి, విన్న వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాక్యం ఫలింపచేయండి. వాక్యం యొక్క విలువను తెలుసు. వాక్యం ఎదుట తండ్రి గడిపే బిడ్డలుగా, వాక్యాన్ని వినేవారిగా, వాక్యాన్ని చదివేవారిగా, వాక్యాన్ని పాటించేవారిగా తండ్రి దేవా మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. అయ్యా వాక్యపు వెలుగులోని బిడ్డలు నడుచుటకు సాధించు. ఎందుకంటే వెలుగులో నడుచువాడు ఎన్నటికీ తొట్టిల్లడు అని రాయబడి ఉంటుంది. అది చక్కటి మార్గముగా ఉంటుంది. కాబట్టి తండ్రి ఆ వాక్యపు వెలుగులో నడిచే బిడ్డలుగా తండ్రి బిడ్డల నుంచి మీరే మహిమ పొందమని. అవును ప్రభు, ప్రతి బిడ్డ ప్రతిరోజు మానక దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినటానికి, వాక్యం ధ్యానించడానికి, చదవడానికి ప్రతి బిడ్డకు కృప చూపించున్నాం. బైబిల్ రాయబడి ఉంటుంది కీర్తన, నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆ రీతిగా నీ బిడ్డల వెలుగులో నడిచి ఉండలాగున మీరే కృప చూపించు. ఎక్కడ తొట్టు రాకుండా తండ్రి వెలుగు ఆ రీతిగా ఉపయోగపడుతుంది. మంచి మాటలు ధ్యానించుట మీరే కృప చూపించాలి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీద దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం కుమరించబడును గాక. పోరాడతల పరిశుద్ధాత్మ దేవుడు పదముగా దిగిరండి నాయన. ఎవరైతే పడి అట్టి వారిని తట్టి లేపండి. అభిషేకమా తండ్రి బలముగా ఆవరించి ముందన్నడు లేనంత బలమైన అభిషేకముతో నింపండి నాయన. వాక్యం వెలుగులోకి బిడ్డలు అందరినీ నడిపించి మహిమ ఘనత ప్రభావాలు నిజముగా వాక్య వెలుగులోకి బిడ్డలు వచ్చి మీరే కృప చూపించి మహిమ ఘనత ప్రభావం కేవలం మీరు మాత్రమే. సమస్త మహిమ నీకే చెల్లిస్తూ తండ్రి, ఎవరి జీవితంలో అద్భుతాలు అవసరమైన వారందరి జీవితాలు, ఎవరి జీవితంలో స్వస్థతలు అవసరమైన వారందరి జీవితంలో స్వస్థత బైరనెస్ కోటి అయ్యా ఈ అద్భుతం నా జీవితంలో జరుగుతుందా నేను భయపడుతున్న వాళ్ళ జీవితం మీరు ఉన్నారు. మీరు అద్భుతం చేయగలిగిన దేవుడు. వాక్యాన్ని ధ్యానిస్తుండగా అటు విశ్వాసంతో మీరేమేమో సమస్తమేమో నీకు పరిచయం సహకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశ గొప్ప మేళతో నింపు ఆర్థిక ప్రతి విధంగా దీవించండి. ఎంతమంది చూసారు అందరి జీవితాలు అద్భుతాలు అనేక సాక్ష్యాలు ఉంటాయి. ఈ రోజు నుంచి వారి జీవితం నూతనమైన నడుచులాగున మీరే చూపించి మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రం పొందుమని సమస్త మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.